ఎవరికెవరు ఈ పార్టీలో ఎవరికెరక? బీజేపీ, వైసీపీ, టీడీపీ ట్రయాంగిల్. ఈ స్టోరీలకు ఏది ఎండ్? ఎవరిని ఎవరు వదిలేస్తారో మరి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనేక ఈక్వేషన్స్ రాజకీయంగా పార్టీలను దగ్గర చేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఈక్వేషన్స్ బీజేపీకి కూడా పొత్తుపై నిర్ణయం తీసుకోవడం అంత ఈజీ కాదు. ఇటు చంద్రబాబుతో ప్రత్యక్షంగా పొత్తు కుదుర్చుకున్నప్పటికీ జగన్ను మాత్రం దూరం పెట్టలేని పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. అందుకే జాతీయ స్థాయిలో బీజేపీ కొంత ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏ నిర్ణయమైనా జగన్ను నొప్పించకుండా చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు మోదీ అండ్ కోపై ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. అందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చినా ఇప్పటివరకు పొత్తులపై క్లారిటీ లేదు. ఏపీలో 4 పార్లమెంటు స్థానాల్లో గెలవాలంటే టీడీపీతో ఆ పొత్తు ఆ పార్టీకి అవసరం. లోపల ఇష్టం ఇద్దరికీ లేకపోయినా ఒకరి అవసరం మరొకరి ఉంది. వైసీపీతో నేరుగా పొత్తు పెట్టుకునేందుకు అవకాశం లేకపోవడంతో టీడీపీతో అలయన్స్కు బీజేపీ దిగుతుందనడంలో సందేహం లేదు. పార్లమెంటు స్థానాలను ఎక్కువ కోరుకుంటుంది. చంద్రబాబు కూడా లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు పెద్దగా సంకోచించారు. ఎందుకంటే పార్లమెంటు సభ్యుల కంటే ఆయనకు శాసనసభలో ఎక్కువ మంది గెలవడం ముఖ్యం. అందుకే ఢిల్లీ పెద్దలు లోక్సభ స్థానాల విషయంలో పెట్టిన డిమాండ్లను అంగీకరించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. లోక్సభ స్థానాల్లో సరైన అభ్యర్థులు కూడా లేరు. ఇక పవన్ కళ్యాణ్తో పొత్తు ఎటు ఉండనే ఉంది. ఆ పార్టీతో పొత్తు వల్ల యువ ఓటర్లు కొంత పార్టీకి అనుకూలంగా మారతారు. అలాంటి జనసేనతో కొంత అనుకూలంగా వాతావరణం ఉంటుందన్న అంచనాలున్నాయి. పవన్ వల్ల భవిష్యత్తులో పార్టీకి ఉపయోగం ఉంటుందని, దక్షిణాదిలో ఆయన ఫేమ్ ఉపయోగపడుతుందని కూడా కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే పవన్తో సఖ్యతను కమలం కాదనుకోలేదు, వదులుకొనలేదు. పవన్ కూడా అంతే. మోదీ అంటే తనకు పిచ్చ అభిమానం అన్న పవన్ కళ్యాణ్ బీజేపీని దూరం చేసుకునేందుకు కూడా సిద్ధంగా లేరు. ఆయన బేషరతుగానే బీజేపీకి మద్దతుగా ఉంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీని వదులుకోవాలని బీజేపీ కేంద్రం పెద్దలు భావించారు. రాజ్యసభలో ఇప్పుడు వైసీపీ బలం 11 మందికి పెరిగింది. పెద్దల సభలో బిల్లుల ఆమోదం పొందాలంటే వైసీపీ మద్దతు అవసరం. 2026 వరకు రాజ్యసభలోకి టీడీపీ కాలు మోపే పరిస్థితి లేదు. అందుకే వైసీపీని పరోక్షంగానైనా ప్రోత్సహిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ అవసరం రాజ్యసభలో బీజేపీకి ఉంది. అలాగే బీజేపీ మద్దతు కూడా జగన్కు అంతే అవసరం ఉంది. అందుకే ఎవరిని ఎవరు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అది ఏపీ పాలిటిక్స్ స్పెషాలిటీ. అందుకే ఏపీ రాజకీయాలు దేశంలో కంటే భిన్నమని వేరే చెప్పక్కర్లేదనుకుంటా. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.